Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ఫస్ట్ మ్యాచ్ నా కెప్టెన్సీలో ఆర్సీబీ మీద పిచ్చి కొట్టుడు కొట్టి గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తమ్ముడు రుతురాజ్, ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మా టీంని ఎవ్వరూ ఆపలేరు. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మా బ్యాటింగ్ లైనప్ కాస్త తడబడింది. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చాం అంతే. మరి రెండో మ్యాచ్ దయ్యాలకి భూతాలకి ఇస్తారా ఏంటన్నా? అన్నా, మీ టీముని చూస్తే ఒక పాట గుర్తొస్తుందన్నా, పాడదా విను. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ, మీ ప్లేయింగ్ లెవెన్ లో ఆట తక్కువ. అది కాదు కోహ్లీ, మా చెన్నై పిచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలే కానీ బ్యాటింగ్ తీసుకున్నాడేంటి మీ డూప్లెసిస్? ఆ మాత్రం దానికి టాస్ వేయడం దేనికి? డ్రెస్సింగ్ రూమ్ దగ్గరే మాకు బ్యాటింగ్ కావాలంటే అసలు టాస్ కి పంపించే వాళ్ళం కాదుగా. అదే నాకు కూడా అర్థం కావడం లేదన్నా. మా వాడికి టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకో అని చెప్పా ముందే, కానీ వింటేగా. నేను చెన్నైలో ఆడాను, ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ మంచిది అన్నాడు. ఇప్పుడు మా కుంపం ఉంచాడు. మన వాళ్ళకి బ్యాటింగ్ రాకపోతే నేనేం చెయ్యాలి? అయినా నేను 8 4లు కొట్టి 35 రన్స్ చేశాను. ఇంకా నయం, నేను కూడా పట్టిదార్ మ్యాక్స్వెల్ లాగా డక్అవుట్ అయి ఉంటే నన్ను మా వాళ్లే కొట్టేవాళ్ళు. అవును మ్యాక్స్వెల్, నువ్వు వచ్చి టీంలోకి ఈ సీజన్ లో 10 రోజులు అవుతుంది. నీకు మర్యాదల్లో ఏం తక్కువైంది? వరల్డ్ కప్ లో డబుల్ సెంచరీ చేసినావు, బిగ్ బాస్ లీగ్ లో కూడా బాగానే ఆడినావు. మా ఆర్సీబీలోకి వచ్చినప్పుడే డక్అవుట్ అయినావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఆడిందే బొంగులో షాట్, మళ్ళీ అవుట్ అయ్యి సెంచరీ మిస్ అయినట్టు ఎక్స్ప్రెషన్ లో ఒకటి. సరే, నా సంగతి పక్కన పెట్టు. మరి నువ్వు 20 బాల్స్ కి 21 రన్స్ చేసినావుగా, ఇది టెస్టా లేదా T20నా అన్న నాకు అర్థం కావట్లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో అలా ఆడాల్సి వచ్చింది. మరి నీ పరిస్థితి మేము అర్థం చేసుకున్నప్పుడు మా ప్రాబ్లం కూడా నువ్వు అర్థం చేసుకో. మేమేమన్నా కావాలని అవుట్ అవుతామా చెప్పు? నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడదాం, టెన్షన్ పడకండి. సరే, మ్యాచ్ పీకితే పీకింది కానీ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రిటైర్మెంట్ కి రెడీగా ఉన్న దినేష్ కార్తిక్ బ్యాటింగ్ లో దంచి పడేసిండు. అలాగే మన అనుజ్ రావత్ కూడా దంచి పడేసిండు. ఇంతకీ తిట్టాడా పొగిడాడా? సరే, ఏదో ఒకట్లే. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు. ఈ మ్యాచ్ లో శివం డూబే అండ్ జడేజా పార్ట్నర్షిప్ చూస్తే లాస్ట్ సీజన్ ఫైనల్ గుర్తొచ్చింది. థ్యాంక్స్ ధోని అన్న. నేను ఏదో 2 6లు కొట్టి వద్దాం అనుకున్నా, కానీ బౌన్సర్లు వేసి విసిగించారు. ఇంకా నాకు కోపం వచ్చి ఒక్క 6 కొట్టా. లాస్ట్ లో దెబ్బకి సల్లబడింది ఆర్సీబీ టీం. ఆ 6 కొట్టినప్పుడు వచ్చిన కిక్కే వేరన్నా. ఇంకా మన రచిన్ రవీంద్ర అయితే 15 బంతుల్లోనే 37 కొట్టిండు. 3 6లు 3 4లు కొట్టి ఆర్సీబీ బౌలర్స్ ని సరదాగానే పిసికిండు. ఇలాగే రెచ్చిపోయాడు ఈ సీజన్ లో. నీ వెనకాల నేను ఉన్నా, ఏ టీం ఆపుతుందో చూసుకుందాం. థ్యాంక్స్ ధోని అన్న. నువ్వు రెచ్చిపో అనాలే కానీ అపోనెంట్ ప్లేయర్లు చచ్చిపోయేలాగా ఆడి గెలిపిస్తా. నేనే కాదన్నా, మన సిఎస్కేలోకి ఎవరు వచ్చినా దంచి పడేయాల్సిందే. మన సిఎస్కే జెర్సీలోనే ఏదో పవర్ ఉందన్నా. తర్వాత డార్లీ మిచెల్, రెహనే కూడా మంచిగా ఆడారు. మొత్తానికి మన బ్యాటింగ్ లైనప్ సెట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చివరగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ముస్తఫిజుర్. బౌలింగ్ లో మనోడు 4 మెయిన్ వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ని ఒక్కడే దర్జాగా దెబ్బేసిండు. మొన్నే ఇంజూరీ అయిన మనోడు ఫస్ట్ మ్యాచ్ ఎలా బౌలింగ్ చేస్తాడు అనుకున్నా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని మనోడి టాలెంట్ ఏంటో ఐపీఎల్ కి చూపించిండు. ఈ రేంజ్ లో ప్రతి మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తే పర్పుల్ క్యాప్ ని గుంజి పడేస్తాం అనుకుంటా. థ్యాంక్స్ ధోని అన్న, నాకు ఫస్ట్ మ్యాచ్ లో అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా నా బౌలింగ్ తో గుజరాత్ ని గుద్ది చంపేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.